కోల్‌కత్తాలో ఇప్పటివరకు 12 హాంటెడ్ ప్రదేశాలైతే ఉన్నాయి. సో, అవేంటో తెలుసుకుంటే మీరే షాక్ అవుతారు. సో, ఈరోజు వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే కోల్‌కత్తా భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రాల్లో ఒకటి. చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశం కూడా. అత్యంత గొప్ప సంస్కృతితో కూడిన గమ్యస్థానం అని అందరికీ తెలుసు. సో, వ్యాపారం కోసం కోల్‌కత్తాకు వస్తున్నట్లయితే వర్క్ ట్రిప్‌లో ఒక చిన్న సందర్శన ఎవరిని బాధించదు కాబట్టి, మీకు ఈ సిటీలోకి అట్రాక్షన్‌గా అయితే తప్పనిసరిగా బయలుదేరినప్పుడు కొన్ని రిటైల్ థెరపీలు అయితే మునిగిపోతారు. కానీ ఇక్కడ కొన్ని అయితే ఇంట్రెస్టింగ్ ప్రదేశాలు ఉన్నాయి. సో, దాంట్లో మొదటగా హౌరా బ్రిడ్జ్. ఇక్కడైతే ది లేడీ ఇన్వైట్ అని ఒకటైతే బాగా సాగుతుంది. సో, కోల్‌కత్తాలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల్లో ఒకటైన హౌరా బ్రిడ్జ్ దెయ్యాల ఆవాసంగా కూడా చెప్పబడింది. దాని కింద శిక్షణ పొందే మల్లయోధులతో మాట్లాడితే వారిలో కొందరు హగ్లీ నది నుండి ఆయుధాలు విలీనమవుతున్నట్లు క్రమం తప్పకుండా చూస్తారని, అవి మనిషికి చెందినవా లేదా ఆత్మకు చెందినవా అని తెలియక చాలామంది అయితే చెప్తూ ఉంటారు. తెల్లని వస్త్రాలు ధరించి ఏడుస్తున్న స్త్రీని ముక్కుతో పిలవడం కూడా కొంతమందికి గుర్తుకు రావచ్చు. అది విన్నవారు లేదా ఫిగర్ను సంప్రదించడానికి ప్రయత్నించిన వారు గాయపడ్డారని అయితే చాలామంది చెప్పారు. ఇక ఈ ఆత్మలు ప్రమాదవశాత్తు లేకపోతే ఇష్టపూర్వకంగా నదిలో మునిగి మరణించిన వారిని చెప్తారు. సో, రాత్రి వేళల్లో దెయ్యాలు చాలా ప్రదేశాల్లో సంచరిస్తాయని చెప్తున్నప్పటికీ ఉదయం మాత్రం ఇక్కడ అత్యంత భయానక సమయంగా అయితే పేర్కొంటారు. ఇక సెకండ్ వచ్చి నేషనల్ లైబ్రరీ. ఇది గోస్ట్ విత్ ఓసిడి. ఎలాంటి కథనాలు విశ్వసిస్తే గ్రంథాలయాలు భూమిపై అత్యంత నిరుత్సాహపరిచే ప్రదేశాలుగా అయితే మనం భావిస్తాం. కానీ అలీపూర్లోని నేషనల్ లైబ్రరీ నగరంలో మరొక దెయ్యాల ప్రదేశం ఉంది. ఒంటరిగా చదువుతున్నప్పుడు ఎవరైనా తమ మెడలో ఊపిరి పీల్చుకున్నట్లు అనిపిస్తుందంట. సో, ఇక పుస్తకాన్ని సరైన స్థలంలో ఉంచుకుంటే ఈ భావన మరింత పెరుగుతుందనేది చెప్తున్నారు. ఇప్పుడు దీన్నే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్తో కూడిన దెయ్యం అని కూడా పిలుస్తారు. ఇది వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా చనిపోదు. ప్రజలు వారి దగ్గర అడుగులు చప్పుడు విన్నట్లయితే కొన్ని నివేదికలు ఉన్నాయి, కానీ ఎవరు చూడలేదంట. సో, ఇది లైబ్రరీని కూడా కుర్చీలు తీసివేయబడటం కదా అయితే ఫిర్యాదు చేశారు. కూర్చున్న కుర్చీలతో పాటు పేజీలు పుస్తకాలు కూడా జారిపడి కింద అయితే పడిపోతాయట. సో, ఈ శబ్దాలు కూడా వినిపిస్తాయట. సో, భారత మాజీ గవర్నర్ జనరల్ చార్లెస్ మెట్కాల్ భార్య యొక్క ఉనికిని భావిస్తారు. అలీపూర్లో కొంతమంది వెళ్ళుంటే ఇది సందర్శించవచ్చు. ఇక నిమ్మతల ఘాట్ ఇది. సో, ఇది అఘోరేలా ఎక్కడే తిరుగుతారట. సో, నిప్తల ఘాట్ కోల్‌కత్తాలో పురాతన శ్మశాన వాటికలో ఒకటి. ఇక శరీరం నుండి ఆత్మలు బయటకు వస్తాయని భావించి ఒక ప్రదేశం కంటే దెయ్యాలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఏది మంచి ప్రదేశమో ఇది అది. అఘోరీలు కాళీ పూజ అన్న సందర్భంగా ఈ ఘాట్లు అయితే వస్తారు. అందులో వారు అప్పటికే కాలిపోయిన శవాలను తిని బూడిదని తమపై పూసుకుంటూ, సో, ఇక మనకు తెలియనే ఉంది, దేవతను అయితే ఆరాధిస్తారని కూడా చెప్తారు. సో, వాటి ద్వారా ఇక్కడ భయానక అనుభవం అయితే కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే చూడదగ్గది. ఇక 4 వచ్చి పుతుల్బరి. ఇది బొమ్మల ఇల్లు అనమాట. సో, ఇది ద కన్జరింగ్, ఆనబెల్లే, ద చైల్డెస్ ప్లే సిరీస్, డెక్సరేటరీ ల్యాబొరేటరీ ఎపిసోడ్లు, డీడీ రూమ్స్, ఇంకా వీటిని చూసేవారికి ఖచ్చితంగా తెలియకపోవచ్చు. బొమ్మల విషయంలో ఎప్పుడు లేనంత సందేహం అయితే వచ్చి ఉండొచ్చు. కానీ పుతుల్బరి ది హౌస్ ఆఫ్ డాల్స్ని అయితే మీరు చూస్తే దీని ఉనికిని అనుభవించే ముందే గొప్ప రెమనస్కాస్ భవనంలో స్టాండ్లపై పేర్చబడిన బొమ్మలు మీకు ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తాయి. ఇంట్లో పెట్టుకున్న వాటికన్నా ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ బొమ్మలో మనకి లైంగికంగా వేధించి చంపేశారని ఇక్కడైతే తయారు చేసి పెట్టారని అయితే కొంతమంది అంటారు. సో, ఈ బొమ్మలు అప్పుడప్పుడు నవ్వడం, చీలమండలు కొట్టడం కొంతమంది అయితే విన్నారంట. సో, అంతస్తులు వెళ్ళినంత ధైర్యం ఉంటే దీన్ని అయితే ఒకసారి అయితే చూడవచ్చు. ఇంకా ఫిఫ్త్ ఏంటంటే రైటర్స్ బిల్డింగ్. ఇది డెడ్ మ్యాన్ వాకింగ్ అంటారు. ఇక బినయ్ బదల్ దినేష్ బాగ్లోని రైటర్స్ బిల్డింగ్ చనిపోయిన వ్యక్తి స్పష్టంగా నడిచే ప్రదేశం అని చెప్తారు. సో, ఇక్కడ స్వతంత్ర పోరాటంలో విప్లవకాల్చి ఇక్కడ హత్య అయితే చాలామంది చేయబడ్డారు. అదే కిఫ్టన్ సింపెన్స్. అతని దెయ్యం ఇంకా స్పష్టంగా రాత్రిపూట ఇక్కడ నడుస్తుందని చెప్తారు. ఇక రాత్రి 7 గంటల నుండి భవనం మూసివేయబడినప్పటికీ అర్ధరాత్రి కేకలు వంటి శబ్దాలు అయితే వినిపిస్తాయట. సో, ఇక్కడ 24 అవర్స్ కంటే ఎక్కువ కాలం ఉద్యోగాన్ని అయితే కొనసాగించలేరంట అక్కడ వర్క్ చేశారు. ఇక 6 వచ్చి రాయల్ కలకత్తా టర్ఫ్ క్లబ్. ఇది ది ప్యాలెంట్ షీల్డ్ రైజ్. ఇది సో, కోల్‌కత్తాలో దెయ్యాలుగా తిరుగుతున్న పురుషులు, మహిళలు మాత్రమే కాదు, గుర్రాలు కూడా అటువంటి దృశ్యాన్ని స్థానికులు రాయల్ కలకత్తా టర్ఫ్ క్లబ్లో అయితే చూశారంట. సో, ఒక తెల్లని గుర్రం అంటే పౌర్ణమి కింద ట్రాకులపై పరిగెడుతుందంట. సో, బ్రిటిష్ గుర్ర పందెం జార్జ్ విలియమ్స్కి చెందిన గుర్రం ప్రైడ్ అని అయితే చాలామంది చెప్తూ ఉంటారు. సో, గుర్రాలు కూడా దెయ్యాల్లాగా అయితే ఇక్కడ రేసులో పాల్గొన్నట్టయితే కొంతమందికి కనబడతాయని అయితే చెప్తున్నారు. ఇక 7 వచ్చేసి హంటింగ్స్ హౌస్. ఇది లార్డ్షిప్ అపవిత్రం అని కూడా అంటారు ఈ బిల్డింగ్. సో, హేస్టింగ్స్ హౌస్
ఫోర్ట్ విలియం. ఇది ప్రెసిడెన్సీ యొక్క మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ అయితే చెందింది. సో అతను ఇంగ్లాండ్కి తిరిగి వచ్చిన తర్వాత అనేక ఆరోపించిన దుష్ప్రవర్తనలు అయితే గురయ్యాడు. సో ఈ సంఘటన 7 సంవత్సరాల విచారణ తర్వాత చివరికి అతని నిర్దోషిగా అయితే మూసింది. ఆ దెయ్యం యొక్క అడుగుజాడలో ఇక్కడ శిరస్సుగా చెప్పబడతాయి. ఆత్మ ఒక ఫోల్డర్ను వెతుక్కుంటూ ఇంటికి వస్తుందంట. అందులో అతన్ని రక్షించే కాగితాలు హేస్టింగ్స్ హౌస్ యొక్క కళాశాలకు అయితే పనిచేస్తుంది. విద్యార్థులు గుర్రాల మీద ఉన్న దృశ్యాన్ని అయితే చూశారని అయితే చెప్తూ ఉంటారు. సో ఇక్కడ అంటాడు అయితే అలాగ ఉండిపోయింది. ఇక 8 వచ్చి రవీంద్ర సరోవర్ మెట్రో స్టేషన్. ఇది ఆత్మహత్య గ్యాలరీ అని చెప్పొచ్చు. మెట్రో స్టేషన్లు ముఖ్యంగా భూగర్భ స్టేషన్లు అండర్గ్రౌండ్గా ఉంటాయి కదా, అవి ఆత్మలు అతిథేంద్ర శక్తులు ఇలాంటి సంఘటనలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కార్లు బస్సులు వెళ్ళకపోవచ్చు. రవీంద్ర సదన్ మెట్రో స్టేషన్ అనేక ఆత్మహత్యలకు అయితే వేదికగా ఉంది. బాధితులు ఇక్కడే ఆత్మహత్యలు ఎక్కువైతే చేసుకుంటారనేసి చెప్తున్నారు. పిల్లర్లు, రైల్వే ట్రాక్ గుండా మబ్బుగా ఉన్న బొమ్మల నివేదికలు అయితే ఉన్నాయి. ఇక ప్రయాణికులు, రైలు డ్రైవర్లు ఇక ఇద్దరికి సాక్ష్యంగా అయితే చెప్తూ ఉంటారు. అర్ధరాత్రి నడిచి చివరి రైలు దెయ్యాల బారిన పడుతుందని అయితే ముఖ్యంగా చెప్తూ ఉంటారు. మీరు నిజంగా నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ రైల్లో దెయ్యం ఉంటుందని అయితే చాలామంది నమ్ముతారు. ఇక 9 వచ్చేసి సాల్ట్ లేక్ సిటీలోని విప్రో ఆఫీస్ దగ్గర, అదే టెక్ దగ్గర అయితే ఉందనేది చెప్తారు. ఐటీ కంపెనీల పని కోసం కోల్కతాకి అయితే చాలామంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని దెయ్యాలు నిజంగా టెక్ అవగాహన కలిగినవి అయితే కనిపిస్తాయంట. ఎందుకంటే ఇక్కడ విప్రో ఆఫీస్ ఉంటుంది కదా, నిజంగా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని ఆ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ అదే అమెరికన్ శ్మశాన వాటిపై నిర్మించిందంట అక్కడ. సో ఆ శ్మశాన వాటిగా ఒక అంటెడ్ ప్రదేశం అని అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ వింత బొమ్మలు ప్రజలు చూస్తారని అయితే, అక్కడ షిఫ్ట్ ఉద్యోగులు పనిచేసే వాళ్ళు కూడా వాష్రూమ్గా ఒంటరిగా వెళ్ళాలంటే భయం అంట. సో అందుకే ఇది అంటెడ్ ప్లేస్గా అయితే మారింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పార్క్ స్ట్రీట్ శ్మశాన వాటికి. ఇది 10 ప్యూర్ గోతిక్ హర్రర్ అనే చెప్తున్నారు. సో ఈ శ్మశాన వాటిక కంటే ఎక్కువ గోతిక్ పొందదంట. చీకట్లో మునిగిపోయిన గగ్గురుపటు కలిగించే శ్మశాన వాటికల్లో ఇది ఒకటి. సో ఇక పార్క్ స్ట్రీట్లోని శ్మశాన వాటిక కోల్కతాలో అత్యంత ప్రసిద్ధి హంటెడ్ ప్రదేశం అనే చెప్పొచ్చు. అర్ధరాత్రి ఇక్కడికి వచ్చే వ్యక్తులు గోడలపై శిల్హాల్ట్లను చూసారని అయితే, లేదా నరాల నాశనమైన శబ్దాలు అవి కూడా వినిపించినాయి అంట. సో ఇక్కడ అకస్మాత్తుగా మనకి శ్వాస ఆడుతూ కెమెరాలు కూడా పనిచేయవంట అర్ధరాత్రి అయితే. సో అర్ధరాత్రి ఇక్కడికి వెళ్ళడానికి చాలామంది ధైర్యం చేయరు. ఇక నెక్స్ట్ వచ్చేసి కోల్కతా డాక్యార్డ్ 11. ఇది నవాబు ప్రతీకారం తీర్చుకోవాలని అయితే కోరుకుంటాడంట ఇక్కడ. సో ఇక కిడ్డోర్ 4 డాక్ అని పిలుస్తారు ఇక్కడ కూడా. సో డాక్యార్డ్ను అవాద్ నవాబ్ వజీద్ అలీ షా అయితే నిర్మించారు. ఇక ఈస్ట్ ఇండియా కంపెనీతో సముద్ర వాణిజ్యం చాలా విజయవంతంగా అయితే నడిచింది. ఇక బ్రిటిష్ వారిచే ద్రోహం చేయబడే వరకు ఇప్పటివరకు ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగి వచ్చిందని అయితే అంటుంటారు. ఇక నావికులు డాక్యార్డ్ చుట్టూ తిరుగుతున్న నీళ్ళని అయితే చూసినట్లయితే చెప్తూ ఉంటారు. సో ఇక 12 వచ్చి దిగువ వృత్తాకారం రహదారి శ్మశాన వాటిక, అదే ది లాస్ట్ పార్కింగ్టన్స్ సాడ్ స్పిరిట్ అనే చెప్తారు. సో ఇది పార్క్ రోడ్ శ్మశాన వాటిక నుండి రహదారికి అయితే దిగువ లోయర్ సర్క్యులర్ రోడ్ శ్మశాన వాటిక ఇది. సో ఇది మెట్రోపాలిటన్ మరొక దయ్యం అంటర్ ప్రదేశాలు ఇది ఒకటి. సో ఇది కలిగి ఉన్న సమాధుల్లో విలియం హే మార్క్ నాక్టన్ అనే బ్రిటిష్ ప్రభుత్వ అధికారి ఉన్నాడు. ఇక ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో చంపబడ్డాడు. అతని శరీరాన్ని ముక్కలు అయితే చేశారంట. సో ఇక అతని బాడీ అవశేషాలు ఉంటాయి కదా, అతని భార్య అయితే తీసుకొచ్చింది. ఎక్కడే పాతి పెట్టారంట. అతని సమాధి వద్ద అయితే కథను వివరిస్తే చెట్టు వణుకుతుందంట. సో ప్రకృతి కూడా ఈ దరిద్రం చూసి ఏడ్చినట్లు అనేక బ్లాక్ డూమ్ మెటల్ బ్యాండ్ ఏడుపులు వంటివి అయితే ఆత్మల ఏడుపులు గోళలు ఇవన్నీ ఎక్కడైతే అనిపిస్తాయంట. సో మనకి సంబంధించి కోల్కతాలో అంటర్ ప్రదేశాలు అయితే ఈ 12 ఉన్నాయి. సో ఈ 12లో మీకు ఏది ఆర్ఆర్గా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.